పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ధన దాహానికి వేల కోట్ల దోపిడీకి ఉపయోగించుకున్నాడు తప్ప ఎడారిగా ఉన్న మన పాలమూరుకు నీళ్ళు ఇయ్యాలన్న ఆలోచన చెయ్యలే. ఏది ఏమైనా మీరు కష్టపడి దేవుడి ఆశీర్వాదంతో మీ బిడ్డ మీ ప్రాంతం వాడు 70 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు తేవాలని సంగం బండలో ఉన్న బండను వలగొట్టి 10 గ్రామాలకు నీళ్లు ఇయ్యాలని మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 4,000 కోట్లతో 1,30,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిచి కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్తుంటే మనకు మహబూబ్ నగర్ రాయచూర్ రోడ్డు కాంట్రాక్టర్ల చేతిలో చిక్కిపోయి పూర్తి కాకుండా ఉంటే మన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ ఎక్కడిదక్కడనే ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటే మన ప్రాంతంలో రైలు పరిగెత్తాలని మన పొలాలకు నీళ్లు పారాలని ఇవాళ మీ బిడ్డగా ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ఇంటోళ్ళే తయారైండ్రు. ఢిల్లీ సుల్తాన్లకు బానిసలుగా మారి పొట్లో కత్తి పట్టుకొని పాలమూరు బిడ్డను అంతమొందిస్తేనే వాళ్ళ రాజ్యం నడుస్తుంది, వాళ్ళ పబ్బం గడుస్తుంది అని ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళే తయారైండ్రు. ఇవాళ ఈ మక్తల్ నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యకర్తల్ని నాయకుల్ని నేను అడుగుతున్నా, బంగ్లా రాజకీయానికి మీ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న మాట వాస్తవం కాదా? మీ మాజీ శాసన సభ్యుడు ఇవాళ బీఆర్ఎస్ ను మోసం చేసి బీజేపీకి ఓట్లేయమని చెప్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ అందుకే నమ్మించి మోసం చేసి బంగ్లా కుట్రల కుతంత్రాలతో ఈ మక్తల్ ప్రాంతంలో పూర్తి చేయాల్సిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు, మా జలంధర్ నాకు చిట్టిచ్చిండు. 32 గ్రామాలకు రోడ్లు లేవు, మేము వంశీచంద్రెడ్డిని గెలిపిస్తాము, 32 గ్రామాలకు మీరు రోడ్లు ఇయ్యాలి అని. మా శ్రీహరి చెప్పిండు, మాకు డిగ్రీ కాలేజ్ లేదు, మా మున్సిపల్ కోర్టు లేదు. ఇవాళ మా అన్నయ్య మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండ్రు, మీరు ఈ సమస్యలు తీరవాలని నేను అడుగుతున్నా. మా మక్తల్ బిడ్డల్ని, మా మక్తల్ సోదరులని, మా అన్నదమ్ములని ఆనాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తే సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా తూర్పున ఒక పక్కన సూర్యుడు ఉదయిస్తుంటే కృష్ణానది బ్రిడ్జిని దాటుకొని కర్ణాటక నుంచి ఉదయించే సూర్యుడు లాగా రాహుల్ గాంధీ తెలంగాణలో కాలు మోపినప్పుడు ఆ ఎల్ల మీ నాయకుడు శ్రీహరి నాయకత్వంలో వేలాదిగా ఈ మక్తల్ బిడ్డలు వచ్చి రాహుల్ గాంధీకి స్వాగతం పలికి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ రాహుల్ గాంధీని ఆహ్వానిస్తూ మీ గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద మోసిండ్రు.